హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న టీ20 లీగ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఈ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున లీగల్ నోటీసులు జారీ కావడం క్రీడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వద్ద బీసీసీఐ నుంచి అవసరమైన ముందస్తు అనుమతులు లేవని ఆయన ఆరోపించారు. టీ20 లీగ్ను నిర్వహించేందుకు హెచ్సీఏకు బీసీసీఐ నుంచి అధికారిక అనుమతులు ఉంటే వాటిని బహిరంగంగా మీడియా ముందుంచాలని గురువారెడ్డి సవాల్ విసిరారు. బీసీసీఐ అనుమతి లేకుండానే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని లీగ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తెలంగాణ పేరును క్రికెట్ కార్యకలాపాల కోసం ఉపయోగించే హక్కు హెచ్సీఏకు లేదని, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమేనని పేర్కొన్నారు. టీ20 లీగ్ ప్రమోషన్లలో భాగస్వాములైన ప్రముఖులకు కూడా టీసీఏ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. విజయ్ దేవరకొండతో పాటు సినీ నటుడు వెంకటేష్, భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 టోర్ట్ల నిబంధనల ప్రకారం ఈ నోటీసులు పంపినట్లు టీసీఏ పేర్కొంది. బీసీసీఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లీగ్కు ప్రచారం చేయడం, భాగస్వామ్యం వహించడం లేదా ఎండార్స్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించింది. టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండను నియమించిన విషయం ఇటీవలే ప్రకటించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ లీగ్ నిర్వహిస్తున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. అయితే ఇప్పుడు టీసీఏ నోటీసుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ లీగ్తో కొనసాగుతారా లేదా తన భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో మొత్తం 38 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. జూలై 12న ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 విజేత జట్టుకు 1 కోటి రూపాయలు, రన్నరప్ జట్టుకు 50 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. టోర్నీ ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు లీగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు లీగల్ వివాదం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. టీసీఏ ఆరోపణలపై హెచ్సీఏ లేదా టీ20 నిర్వాహకులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరు ఈ వివాదంలో రావడంతో టీ20 లీగ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, టీ20 లీగ్ ప్రారంభం ముందే నోటీసులు రావడం ఎలా చూడాలి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఏదైతే టీ20 లీగ్ చుట్టూ ఇప్పుడు అంతా కూడా వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు తరంగిణి. ఈ లీగ్ కు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున లీగల్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది తరంగని. అయితే సినీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఈ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎవరైతే గురువారెడ్డి ఉన్నారో తను బుధవారం నిర్వహించినటువంటి ఒక మీడియా సమావేశంలో సంచలనం ఆరోపణలు చేశారు. ఏదైతే టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వద్ద బీసీసీఐ నుంచి అవసరమైనటువంటి ముందస్తు అనుమతులు లేవని తను ఆరోపించినటువంటి
నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే TG20 లీగ్ను నిర్వహించేందుకు HCU అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి BCCI నుంచి అధికారికంగా అనుమతులు ఉంటే వాటిని బహిరంగంగా మీడియా ముందు చూపించాలంటూ కూడా గురువారెడ్డి సవాల్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే BCCI ఏదైతే అనుమతి లేకుండానే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని లీగ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నాడనేది గురువారెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో తెలంగాణ పేరును క్రికెట్ కార్యకలాపాల కోసం ఉపయోగించే హక్కు HCAకు లేదంటూ కూడా తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమేనని దీన్ని భావించాలంటూ కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు TG20 లీగ్ ప్రమోషన్లో భాగస్థులైనటువంటి ప్రముఖులను కూడా TCA నోటీసులు పంపించినట్లుగా తెలుస్తా ఉంది. విజయ్ దేవరకొండతో పాటు సినీ నటుడు వెంకటేష్, అదేవిధంగా భారత క్రికెట్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మొహమ్మద్ సిరాజ్లకు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. కన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ యాక్ట్కి సంబంధించి 2019 టోర్ల నిబంధనల ప్రకారం కూడా ఈ నోటీసులు పంపినట్లుగా TCA పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే BCCI అనుమతులకు సంబంధించి అనుమతులు లేకుండా కూడా నిర్వహిస్తున్నటువంటి లీగ్కు ప్రచారం చేయడం, భాగస్వామ్యం వహించడం లేదా ఎండర్స్ చేయడం లాంటివి చట్టపరమైనటువంటి సమస్యలకు దారి తీయవచ్చుననే దాని మీద ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం హెచ్చరించినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు TG20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండను నియమించినటువంటి విషయం మనం అందరం కూడా చూడడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ యువ క్రికెటర్లకు కూడా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ లీగ్ నిర్వహిస్తున్నట్లుగా HCA ప్రకటించింది. గతంలోనే మనం చూసాం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా. అయితే ఇప్పుడు TCA నోటీసుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ లీగ్తో కొనసాగుతారా లేదా తన భాగస్వామ్యాన్ని పునర్సమీకరిస్తారా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఆసక్తికరంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి T20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తుందనేది మనకు వార్త అయితే అందుతూ ఉంది. అయితే లీగ్ దిశలో ప్రతి జట్టు మిగతా జట్టుతో ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సినటువంటి నేపథ్యం. అయితే టోర్నమెంట్లోని మొత్తం 38 లీగ్ మ్యాచ్లు ఉంటాయి, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. జూలై 12న ఉప్పర్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడే HCAకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే TG20 విజేత జట్టుకు ఒకసారి ఏదైతే నగదు కూడా ఏమైతే ఉందో ఒక్కసారి చూద్దాము. దాని డీటెయిల్స్ సంబంధించి కూడా ఈ లీగ్ సంబంధించి కూడా విజేత జట్టుకు 1 కోటి వరకు కూడా, రన్నరప్ జట్లు ఏవైతే ఉంటాయో 50 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటిస్తారంటూ కూడా యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే టోర్నమెంట్ ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఒకవైపు లీగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు లీగల్ వివాదం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవచ్చు తరంగని. అయితే TCA ఆరోపణలపై HCA లేదా TG20 నిర్వాహకులు ఇంకా అధికారికంగా దీని మీద ఎట్లాంటి స్పందన కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరు ఈ వివాదంలో రావడంతో TG20 లీగ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వివాదం ఎటు మలుపు తిప్పుతుందనే దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ఓవరాల్గా TG20కి లీగల్కి సంబంధించి ఏదైతే టోర్నమెంట్ నడుస్తూ ఉంది, దీనికి మరి BCCI నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు అనే దాని మీద కూడా, అనుమతి తీసుకుంటే దాన్ని మీడియా ముందుకు పెట్టాలనే దాని మీద కొంతమంది నేతలు అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి, వారికి నోటీసులు కూడా సర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి చూద్దాం, మరి ఈ అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీని మీద అధికారికంగా స్పందిస్తుందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా, అసలు ఈ T20 లీగ్ ఏదైతే ఉందో అది TG20 లీగ్ ఏదైతే కొనసాగుతుందా, ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఒకవేళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇంకా హైకోర్టు వరకు కూడా వెళ్ళి దీని మీద ఆపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా
లేకపోతే ఎందుకు గతంలో నుంచి కూడా ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి చాలా వివాదాలు వినిపించాయి. రెండు అసోసియేషన్స్ కి ఎక్కడ కూడా పడట్లేదని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. హైదరాబాద్ క్రికెట్ కి సంబంధించి అసోసియేషన్ కి సంబంధించి కూడా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రికెటర్స్ ని తీసుకుంటా ఉన్నారు, అందులో తప్ప టీమ్స్ ని తీసుకుంటా ఉన్నారు తప్ప రూరల్లో నుంచి మారుమూల ప్రాంతంలో కూడా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్స్ కూడా ఉంటారు. వారందరిని కూడా ఆదరించాల్సినటువంటి ప్రతి ఒక్క క్రికెట్ జట్టు కూడా ఉంటుంది కాబట్టి, యాజమాన్యానికి ఉంటుంది కాబట్టి, ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి జట్టులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది తప్ప తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా క్రీడాకారులని ఇందులో జోక్యం చేసుకోవట్లేదు. అనేక దఫలుగా ఫిర్యాదులు కూడా అందుతా ఉన్నాయి దీని మీద. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ తీరుని, ఈ వైఖరిని మానుకోవాలనే దాని మీద కూడా గతంలో అనేక దఫలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్లో మరి ఈ వివాదాన్ని ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే దీంట్లో బీసీసీఐ ఏదైతే భారత క్రికెట్ జట్టు ఏదైతే ఉందో అదేమైనా ఇన్వాల్వ్మెంట్ అవుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తరంగిణి. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.